వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయనగరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందవలసిన సేవలపై ఆరా తీశారు. దీంతో పాటు స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని, దీనికోసం జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. భయానకమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. విషయం ఏంటంటే మీకు అటువంటి క్లియర్గా కలెక్టరేట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పేపర్లో కూడా మేము ప్రకటన ఇచ్చాం. ఈ రకంగా సిమ్టమ్స్ ఉంటాయి, చిన్న దద్దురు లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అటువంటి సిమ్టమ్స్ ఉంటే దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే దాన్ని టెస్టింగ్ చేసే టూల్స్ ఉన్నాయి. రోజుకి 200 వరకు టెస్ట్ చేసే కెపాసిటీ ఉన్నది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో. మీరు అక్కడికి వచ్చి మీకు అటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోండి. అంతేగాని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర డిక్లేర్ చేయడానికి వాళ్ళ దగ్గరికి ఎటువంటి అథారిటీ లేదు. కాబట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇది స్క్రబ్ వైరస్తో చనిపోయారని చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఆస్కారం లేదు. దయచేసి ఈ విషయంలో ప్రజలెవరూ భయాందోళనకు గురి కాకుండా ఉండాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నా, మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. కనిపిస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లిమల్ల పిహెచ్సికి సంబంధించి ఇలా చేస్తాం, అలా అటువంటిది జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి మనం కాబట్టి మనం చేయాలి. మీరు చెప్పండి ఏ డిసెంబర్ కావాలి అది చెప్పండి అంతే.